वहाँ मारा, यहाँ मारा, यहाँ भी मारा। उस जय सिम्हा को नहीं छोड़ूंगा, नहीं छोड़ूंगा। उसकी जान लेकर रहूंगा, वाड़ी रक्तम तागिपोई। మిస్టర్ జయసింహ. ఎస్ సార్. అబ్దుల్ గనీ మూమెంట్ నీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియదు, రైట్? ఎస్ సార్. మరి మూడో వ్యక్తికి ఎలా తెలిసింది? అర్థం కావట్లేదు సార్. నువ్వెవరికైనా చెప్పావా? నో సార్. పోనీ నేనెవరికైనా చెప్పానని నీకు అనుమానంగా ఉందా? నో సార్. మరి నువ్వు చెప్పకుండా నేను చెప్పకుండా మూడో వ్యక్తికి ఎలా చేరింది? అతను ఎలా తప్పించబడ్డా? సార్, చాలా సీక్రెట్ గా నా బెడ్రూమ్ లో నా పర్సనల్ కంప్యూటర్ లో పెట్టాను సార్. పాస్వర్డ్ నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు సార్. మీ భార్యకి ఏమైనా తెలుసా? తెలీదు సార్. నువ్వు చెప్పడం కాదు, ఆవిడ అడిగి తెలుసుకొని చెప్పు. సారీ సార్. మా ఇంటికి జార్ఖండ్ మాజీ మంత్రి కూతురు వచ్చి వెళ్ళిందట. ఇల్లంతా చూసిందట. మాజీ మంత్రి గారి కూతురు? ఆవిడెవరు? దాదాజీ కూతురు. దాదాజీతో పాటు కిడ్నాప్ అయితే తీసుకొచ్చానే. కిడ్నాప్ అయింది దాదాజీ ఒక్కరేగా? కాదు సార్, ఇద్దరు. ఇద్దరా? దాదాజీ, దాదాజీ కూతురు. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు ఎవరు చెప్పారు? నరేంద్ర సార్. గెట్ మిస్టర్ నరేంద్ర. జాయిన్ సార్. మాజీ రక్షణ మంత్రితో పాటు అతని కూతురు కూడా తీసుకురామని చెప్పు. నో సార్. కిడ్నాప్ అయింది ఇద్దరిని తీసుకురమ్మని మీరు చెప్పారని జయసింహ చెప్తున్నారు సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా నేను అలా చెప్తాను సార్. యు రాస్కల్. మిస్టర్ జయసింహ, స్టాప్ ఇట్. సారీ సార్. వాట్ ఆర్ యు డూయింగ్? ఐ స్వేర్ ఇతనే చెప్పాడు. పుట్ మీ టు ఎక్స్ మినిస్టర్ దాదాజీ. సారీ టు డిస్టర్బ్ యూ సార్. మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిమిత్తం మీ డాటాను తీసుకుని ఒకసారి వస్తారా? క్యా అమరా బేటీ నా కూతురా? ఎస్ సార్. ఆమె 2 సంవత్సరాలుగా ఇక్కడ లేదు, స్విట్జర్లాండ్ లో ఉంది, అక్కడ చదువుకుంటుంది. మరి మీతో పాటు కిడ్నాప్ అయింది? అరే ఆప్ క్యా బోల్ రా? నాతో పాటు ఎవరు కిడ్నాప్ అవ్వలేదు, నేను ఒక్కడనే కిడ్నాప్ అయ్యాను. మీతో పాటు ఎవరు రాలేదా? ఓ ఒక అమ్మాయి వచ్చింది, ఓతో మేజర్ చేసి మాకు దోస్తే. అది మా అమ్మాయి కాదు, మా అమ్మాయి స్విట్జర్లాండ్ లో ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పుట్ మీ టు ఇండియన్ అంబాసిడర్ స్విట్జర్లాండ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శివాజీ, వీ నీడ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. మిస్ లలితా దేవి, daughter of ex-minister Jharkhand, whether she is staying in Switzerland? Just a minute, sir. Yes, sir. She is studying here. She is staying since 2 years. Recently ఆమె విజిట్ చేసిందా? No, sir. సార్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏదో కుట్ర జరుగుతుంది సార్. Yes. సార్, there is an important information for you, sir. Tell me. మేజర్ జయసింహ చెప్పిన ఎక్స్ మినిస్టర్ కూతురు దొరికింది సార్. నౌ షీ ఈజ్ ఇన్ అవర్ కస్టడీ సార్. నీ పేరు? రజియా సుల్తానా. ఎక్కడి నుంచి వచ్చావు? పాకిస్తాన్. ఎలా వచ్చావు? మేజర్ జయసింహ. సార్, కీప్ క్వైట్. ఇండియాకి ఎందుకు వచ్చావు? అఫ్జల్ గనీని వీడిపించటానికి. ఎవరు కోఆపరేట్ చేశారు? మేజర్ జయసింహ. సార్, మేజర్ నీకు ఎలా తెలుసు? కార్గిల్ వార్ లో కలిసాం, ఓ రోజు పడుకున్నాం. నో సార్, నో. ఆవిడ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు. మిస్టర్ జయసింహ, దిస్ ఈస్ కోర్ట్. సారీ సార్. అబ్దుల్ గనీ మూమెంట్ డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? డీల్ డబ్బిచ్చాను, డీటెయిల్స్ తీసుకున్నాను. మిస్టర్ జయసింహ, నిన్ను చూసిన ప్రతి నిమిషం నీ దేశభక్తికి గర్వపడేవాడిని. కానీ ఇప్పుడు
నీలాంటి దేశద్రోహిని చూసి ఎందుకు గర్వపడ్డానో అని సిగ్గుపడుతున్నాను. టేక్ హిమ్ టు కస్టడీ. Yes, sir. సార్, మిమ్మల్ని కలవడానికి మీ భార్య మీ కొడుకు వచ్చారు సార్. డాడీ, ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కదా? అవును బాబు. మరి స్కూల్ ఫంక్షన్ కి నువ్వు రావాలి కదా? డ్యూటీలో ఉన్నాను. హాలిడే కదా? ఈ డ్యూటీకి హాలిడే లేదు బాబు. మరి పాట ఎవరు పాడతారు? నువ్వు పాడు. నాకు రాదు కదా, నేర్పుతారా? అమ్మా, మీకు ఇచ్చింది స్పెషల్ పర్మిషన్. మీరు వచ్చి ఆయనతో ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా నిలబడితే ఉన్నట ఏం కాస్త అయిపోతుంది. ప్లీజ్ మాట్లాడండి అమ్మా. ఆయన్నిక్కడ ఈ పరిస్థితుల్లో చూసి ఏం మాట్లాడను. ఆయన్ని చూడాలని వాళ్ళమ్మ, చెల్లెలు, బావ మొత్తం కుటుంబం వచ్చారు. వాళ్ళెవ్వరికి చూడటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నేను వెళ్ళి ఏం చెప్పను? రజని, నా నిజాయితీని నిరూపించుకుని నేనే వాళ్ళందరినీ చూడడానికి వస్తాను. వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోమను. వాళ్ళతో పాటు నువ్వు బాబుని తీసుకుని వెళ్ళిపో. అతను బాధలో ఉండి మనసు కష్టపడి మనని చూడటం ఇష్టం లేక అలా అని ఉంటాడమ్మా. అతను అన్నాడు కదా అని మనం వెళ్ళిపోతే ఎలాగా? అక్క, నేను వెళ్ళి ఆయన కన్విన్స్ చేస్తాను. ఆయన నిర్దోష నిర్ధారణ వరకు మనం అందరం ఇక్కడే ఉండేటట్టు. మీరెవ్వరూ వద్దు. నేను కల్నల్ జితేంద్రన్న ఇంటికి వెళ్తాను. ఆయన్ని తీసుకొస్తాను. ఆయన్ని కన్విన్స్ చేస్తాను. సార్, మీకు ఫోన్. ఎవరు? అఫ్జల్ గని. హలో మేజర్ సాహబ్, ఆదాబ్ అర్జయ్. మీ అమ్మ, అమ్మమ్మ, కొడుకు, మామ, అత్త, బావ, చెల్లెలు, మేనగోడాలు అందరూ కలిసి వెరసి 9 మంది. 108 కోట్ల ప్రజానికంలో 9 మంది పోతే లెక్క చూసుకో మేజర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల చేస్తున్నా. మగాడివైతే కాపాడుకో. ఖుదా హాఫిజ్. సార్, డోంట్ లీవ్ దట్ బాస్టర్డ్. రెహమాన్ సార్, పోతే నా ఉద్యోగమే పోతుంది సార్. మీరు వెళితే మంచి జరుగుతుంది. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్.
ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొహమ్మద్ షఫీని సరస్వతి బాల విద్యాలయ స్కూల్ జెండాలో అఫ్జల్ గాని బాంబు పెట్టాడు. 200 మంది పిల్లలు చనిపోతారు. వెళ్ళి కాపాడు. ఓవర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల్ చేస్తున్నా. మగాడి అయితే కాపాడుకో. స్కూల్ జెండాలో అఫ్జల్ గాని బాంబు పిల్లలు చనిపోతారు. మీ కొడుకుని బంధువుల్ని పోగొట్టుకొని తను కోమాలోకి వెళ్ళిపోయాడు. నిజానికి జయసింహ దేశద్రోహి కాదు. అతని వెనక కొంతమంది కుట్రదారులున్నారని మా అనుమానం. అది రుజువు చేయటం కోసమనే ఈ రహస్యమైన ప్రదేశానికి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు మిలిటరీకి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కానీ ఇంతవరకు స్పృహ రాలేదు. 4 సంవత్సరాల క్రితం మేజర్ జయసింహ మొహమ్మద్ షఫీ అనే వ్యక్తిని లవా ఖైదాలో కోవర్టుగా పెట్టారు.